ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా? నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు. నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. ఓ భూకంపం రాలేదే? నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గాడికి వస్తుంది గుండెల్లో భూకంపం. నువ్వు అయస్కాంతం లాంటి మైక్, ఆలోచించే టైం కూడా ఇవ్వవు. నీతో పాటే ఎత్తుకుపోతావు. చెప్పండి. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనప మొక్క తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరా, మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా? ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దట్. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మిషల్ కంటేనా? మధ్యలో మిషల్ ఎవరో? నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టం. ఎందుకో లైట్ గా ఉంది, వెయిట్ లెస్ గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైం కి రావడం, ఒకేషన్స్ గుర్తు పెట్టుకోవడం. ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్ గారు పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్ పెడదాం. డీల్. డీల్. ఆ సుధీర్ గారి గురించి ఆలోచించండి కొంచెం. నాకు అర్థమైపోయింది, దాని గురించి ఆలోచించేశాను. నీ ప్రొఫెసర్తో ఇంకా 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసి నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బావదా అర్థం కదా? నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గారు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయి కన్నా చూడా? నీకు అన్ని అర్థమైందా? బాగా అర్థమైంది. ఫైన్. కుఫ్లీ నన్ను తీసుకెళ్ళిపో. లే పడిపోలేదు, జస్ట్ కుఫ్లీని ప్లేస్ ఎక్స్చేంజ్. వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాడు. మేడం, ఒకసారి సుధీర్ గారి ఫోన్ చేసి పిలిపించండి, హెల్ప్ చేయాలి. ఓకే. హలో, గుడ్ మార్నింగ్. Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara రూమ్ నెంబర్ 4 తగ్గ నెంబర్ 420 రూమ్ నెంబర్. Can I have a room on the same floor, please? Sure, ఎంత మంచిదని మీరు. అరే కుఫ్లీ, తను నా కోసం ఉండిపోతున్నారు రాత్రి పూట ఇక్కడ. ఇంత రాత్రి పూట మా ఏరియాకి టాక్సీ రావు. కుఫ్లీ గారు ఉన్నాడు కదా, చెప్పురా. వీడితో వెళ్తే ఇంటికి కాదు, హాస్పిటల్. Once again, Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. ఇద్దరు ఓకే. మేడం, ఏంటమ్మా, నాకు ఇంతవరకు ఎవరు సన్మానం చేయలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు. నీకు కూడా అది ఇచ్చేయండి, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వకూడదు. మేడం, చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నెంబరు. ఏం లేదు, ఇతర సుధీర్ అనేది డిసైడ్ అయ్యాక నాకు ఫోన్ కొట్టండి, ఎందుకంటే లోపల క్యూరియాసిటీ. దబ్బేసి ఓకే, బాయ్ బాయ్. Mike. ఎవరు? మిషల్.
రియలీ తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు? తను నీకంటే అందంగా ఉంటుందా లేదా అనేది డౌట్ కదా, రైట్? ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్. అయ్యో మైక్. ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ, ಕ್ಷಮಿಸಿ. ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ, ಒಳಗೆ ಹೋಗಿ, ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. మనం కలిసినప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా. అవును, ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాళ్ళం. Some coffee? Tea? Milk? Mickey. Oh. No. Okay. I'll see you tomorrow. Bye. Me? Chal! You miss me? I have always wanted to say something. And today is a good occasion. So I would like to. Now let's hit the dance floor, I'll tell you there. హాయ్ మీరా. ఏమైంది ఇక్కడున్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఏముంది? నీకేం అనిపించట్లేదా? నీ పెళ్ళవుతున్న మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా. దేనికని టెన్షన్? నీ పీక మీద కత్తే పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంటా. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ మోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు. నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇట్లా మాట్లాడగా. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా?
నువ్వు వెళ్ళిపో మైక్, ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు విడిపోతాం మీరా? బాయ్. రేయ్, అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మామూలు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి 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 అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్నతండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆ అనుమతి లేకుండా గదిలోకి కూడా వెళ్ళడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళు అప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తను వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి బైక్ వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను.
వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి.